హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. మీరు గమనిస్తే లాస్ట్ వీక్ అంతా నిఫ్టీ 23,862 చాలా కీ లెవెల్లో అది క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను. లాస్ట్ వీక్ అంతా, లాస్ట్ సండే కూడా అదే పోస్ట్ చేశాను. ఈరోజు కూడా అదే పోస్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దాంట్లో పెద్ద మొమెంటే లేదు, ఒకటే రేంజ్లో తిరుగుతున్నదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిఫ్టీ క్లోజ్ అయింది దగ్గర దగ్గర ఇదే రేంజ్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే క్లోజ్ అవుతూ వస్తున్నది. సో నిన్న క్లోజ్ అయింది కూడా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. నిన్న దాన్ని క్రాస్ అయింది, పైన వరకు వెళ్ళింది, 900 దాటింది, మళ్ళీ వచ్చి క్లోజ్ అయింది 23,862 దగ్గరే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 813 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు వచ్చే వారం, అంటే రేపు మండే కాబట్టి వచ్చే వారం 23,862 క్రాస్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. 23,862 కనుక క్రాస్ అయితే మీకు 24,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనం మొన్న ఏమైంది ఒకసారి చెక్ చేసుకుందాం, అంటే 27వ తారీఖు ఏమైంది ఒకసారి చెక్ చేసుకుందాం. 27వ తారీఖు సెన్సెక్స్ అప్లోనే ఉన్నది మార్కెట్. సెన్సెక్స్ అప్ బై 226 పాయింట్స్, నిఫ్టీ అప్ బై 63 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ బై 140 పాయింట్స్ వరకు ఈ విధంగా ఉన్నది. సో ఆల్రెడీ మనం ఈ రేపు వాచ్ చేయాల్సిన లెవెల్స్ 23,862 ఫర్ నిఫ్టీ అగైన్ అని చెప్పాను కదా, అదొకటి మీరు వాచ్ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేసుకోవచ్చు 51,576, అది దాటితేనే మీకు పైకి వెళ్తుంది, అది లేకపోతే కిందకు వస్తుంది. ఇది కూడా మీరు వాచ్ చేసుకోండి. తర్వాత స్టాక్స్లో 3 స్టాక్స్ అంటే టీసీఎస్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, ఈ 3 మాత్రం డౌన్ ఉన్నాయి మొన్న 27వ తారీఖు. మిగతావన్నీ ఆల్మోస్ట్ అప్లోనే ఉన్నాయి. అది అందుకనే కొంచెం మార్కెట్ అప్లోనే క్లోజ్ అయింది మనకి. ఎఫ్ఐఐ డేటా, డిఐ డేటా ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఎఫ్ఐఐ డేటా సెల్లర్స్ ఉన్నారు, 1,323 ట్రేడ్స్, 1,323 crores సెల్లింగ్ ఉంది. డిఐఎస్ వచ్చేది బయర్స్ ఉన్నారు, బయింగ్ ఉంది వాళ్ళది 2,544 crores బయింగ్ ఉంది. అండ్ నెట్ మీకు 1,221 crores ఎక్స్చేంజ్లో మీకు బయింగ్ జరిగింది. సో మీకు మన చార్ట్ కానీ చెక్ చేసుకుంటే మనకి నిఫ్టీ చార్ట్ కానీ ఒకసారి చెక్ చేసుకుంటాం. ఫస్ట్ మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఓపెన్ అయింది 23,801 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 23,866కి వెళ్ళింది. అక్కడి నుంచి 23,930 వరకు కూడా వెళ్ళింది. అక్కడి నుంచి డైరెక్ట్గా కిందకు వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 తర్వాత వచ్చింది అనుకోండి కిందకి. అక్కడి నుంచి కిందకి రావడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి 23,866కి వచ్చింది. అండ్ 23,801 ఓపెన్ దగ్గర రావాలి, అది ఎండ్ ఆఫ్ ద డేకి ఓపెన్ దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ 3 o'clock. అంతవరకు అది కదలికలు లేకుండా సేమ్ ఒకటే రేంజ్లో తిరుగుతూ వస్తుంది ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కేసు కూడా మనం కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 51,268 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 51,628 దగ్గర హై టచ్ అయింది. అండ్ అక్కడి నుంచి మీకు అది ఫస్ట్ లెవెల్, సెకండ్ ఆర్ థర్డ్ లెవెల్ టచ్ అయింది. అక్కడి నుంచి మీకు కిందకి 51,545 దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి 51,407, దెన్ టు 51,268 దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ మీకు అంటే 12:30 నుంచి మీకు 3:30 వరకు ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లో ఉన్నది. సో ఈ విధంగా ఒకటే రేంజ్లో ఉంటే ఏమవుతుందంటే ఆప్షన్ బయర్స్కి చాలా లాస్ వస్తుంటుంది. ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీటికి ఆప్షన్ బయర్స్కి చాలా లాస్ వస్తుంటుంది. ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వస్తుంటుంది. మార్నింగ్ సెషన్లో ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, ఆప్షన్ సెల్లర్స్కి లాస్ వచ్చి ఉంటుంది. వేరే ఆప్షన్ సెషన్లో ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అండ్ ఆప్షన్ బయర్స్కి లాస్ వచ్చి ఉంటుంది. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. స్టాక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఈ స్టాక్సే మెయిన్ మీకు డిసైడ్ చేస్తాయి. ఈ స్టాక్స్లో మీకు చూడండి, ఇన్ఫీ బై ఉంది, మారుతి బై ఉంది, రిలయన్స్ బై ఉంది, భారతీ ఎయిర్టెల్ సెల్ ఉంది, టీసీఎస్ బై ఉంది కానీ డౌన్ ఉంది యాక్చువల్లీ మొన్నటితో కంపేర్ చేస్తే. ఎల్ఎన్టీ కూడా మీకు మొన్నటితో కంపేర్ చేస్తే డౌన్ ఉంది, -21 పాయింట్స్ డౌన్ ఉంది. బ్యాంక్స్ సైడ్ తీసుకుంటే మీకు ఇండస్ఇండ్ అప్ ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అప్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అప్ ఉంది, అండ్ కోటక్ బ్యాంక్ అప్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఫ్లాట్ అండ్ ఎస్బీఐ డౌన్ ఉంది -12 rupees. ఇది స్టాక్స్ పొజిషను. అందుకనే మీకు బాగా అప్ ఉన్న మార్కెట్ కాస్త చాలా కిందకు వచ్చి ఆల్మోస్ట్ నియర్లీ ఓపెన్ దగ్గరే ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. నియర్లీ ఆల్మోస్ట్ మీరు నిఫ్టీ తీసుకున్న, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న, దే బోత్ క్లోజ్డ్ ఎగ్జాక్ట్లీ ఓపెన్ దగ్గర క్లోజ్ అయినాయి. ఇది అబౌట్ స్టాక్స్ సంబంధించింది. ఇంకా లాస్ట్ మనం బై సెల్ సిగ్నల్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే, అది నేను రెగ్యులర్ చెప్తూ వస్తుంటాను. మీరు ఇవి చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ ఏమో ఇండిసెస్ ఉంటాయి, రైట్ సైడ్ మీకు ఆప్షన్స్ ఉంటాయి. మొన్న నేను బై మిస్టేక్ మీకు 30th January ఆప్షన్స్ పెట్టాను. యాక్చువల్లీ 2nd January పెట్టాలి, నేను 30th January పెట్టాను. అందుకని మీకు ఆప్షన్ ప్రీమియం చాలా ఎక్కువ ఉంది.
సో రేపు కరెక్ట్ చేస్తాను మండే కల్లా. అది మీకు దీంట్లో నిఫ్టీ సెన్సెక్స్ ఆప్షన్స్ ఇస్తాం మేము. మిగతా దాంట్లో మీరు కంపేర్ చేసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా మేము ఇక్కడ ఇస్తుంటాము. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు ఇండిసెస్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో మీకు ఆప్షన్స్ ఉంటాయి. వీటిని చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా తీసుకుంటూ ఉండొచ్చు. ఇది మన జనరల్గా ఓవరాల్ సంబంధించింది. సో రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ వచ్చేది 23,862. మళ్ళీ వాచ్ చేయండి. దాని పైనకి వెళ్తే అప్కి వెళ్తుంది, కింద దగ్గర ఉంటే డౌన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రేపు ఓపెనింగ్ కూడా వాచ్ చేసుకోండి. నార్మల్ డైలీ ఓపెన్ వాచ్ చేసుకోండి. ఓపెన్ పైన ఉందా కింద ఉందా చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ. మీరు మా లైవ్ బేస్డ్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.